ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల బదలాయింపుపై సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విస్తరణ, భారత వాయుసేన అవసరాలు, పౌర విమానయాన టెర్మినల్, కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సదుపాయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి హ్యాంగర్ హబ్గా ఆదిలాబాద్ను తీర్చిదిద్దే ప్రతిపాదన కూడా వినిపించారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో డిఆర్డీఓకు సంబంధించిన కీలక ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరినట్టు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కొత్త ఊపు వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు